బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లో క్షుద్ర పూజల కలకలం రేపుతున్నారు. ఇటు మణికొండలోని శివాజీనగర్లో అమావాస్య రోజున ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. క్షుద్ర పూజలు చేసిన ఒక కుటుంబం ఇంటి ముందు మరి కుంకుమ, పసుపు అలాగే కొన్ని నిమ్మకాయలను పెట్టడంతో స్థానికులందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. స్థానికులందరూ ప్రశ్నించడంతో ఆ కుటుంబం గొడవకు దిగింది. ఎదురింటి మహిళకి సంబంధించిన కళ్ళల్లో కారం కూడా చల్లారు. ఆ కుటుంబం ఒక్కసారిగా ఆ మహిళపై చెప్పులతో దాడి చేశారు. సో స్థానికులందరూ కలిసి ఆ కుటుంబంపై దాడికి దిగడం జరిగింది. ఇంటి ముందు మరి క్షుద్ర పూజలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షుద్ర పూజలతో స్థానికుల్లో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నిన్న అమావాస్య కావడంతో మరింత హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. కుటుంబంపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులందరూ ప్రస్తుతానికి డిమాండ్ చేస్తున్నారు. క్షుద్ర పూజలపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక కేసును కూడా నమోదు చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. చూడండి, ఆ ఇంటికి సంబంధించిన కుటుంబీకులు మరి ఆ ఇంటి ముందు కొంత పసుపు, కుంకుమ అలాగే నిమ్మకాయలు అవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో దీన్ని ఆ ఎదురింట్లో ఉంటున్న వ్యక్తులు ప్రశ్నించిన తర్వాత ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళపైన కారం చల్లడం అలాగే దాడి చేయడం జరిగింది. దీంతో స్థానికులందరూ ఆ కుటుంబంపై దాడికి దిగారు. మనం విజువల్స్లో చూడొచ్చు. మొదట ఆ కుటుంబం ఎదురింటి వాళ్ళ మీద దాడి చేసింది. తర్వాత స్థానికులందరూ ఆ కుటుంబంపై దాడి చేసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం విజువల్స్లో చూస్తున్నాం చాలా క్లియర్గా. మరి వీళ్ళు ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు. మళ్ళీ ఎదురింట్లో ఉన్న వ్యక్తులందరూ వాళ్ళు దాడికి దిగడం, చెప్పులు పరస్పరం ఒకరిపై ఒకరు విసురుకోవడం. ఇంట్లో నుంచి కూడా మనం చూడొచ్చు. ఇంట్లోంచి ఆ మహిళ చూడండి మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి వీళ్ళతోని గొడవ డిస్కషన్ అయితే జరుగుతుంది. మరొక మహిళ గేటు ముందు ఉంది. ఎస్, ఈ విజువల్లో చూడండి. లోపల నుంచి కారం తీసుకొచ్చి కళ్ళల్లో కొట్టే ప్రయత్నం చేసింది. కళ్ళలో కారం కొట్టే ప్రయత్నం చేసిన తర్వాత వీళ్ళు చెప్పులు తీసుకొని దాడి చేస్తున్నారు. అలాగే ఒక గుడ్డని కూడా అక్కడ విసిరేసే ప్రయత్నం చేశారు. చూడండి రైట్ విజువల్లో మనం చూడొచ్చు. మొదట ఆ మహిళ లోపల నుంచి బయటకు వచ్చింది. ఎస్, వాళ్ళతో వాగ్వాదానికి దిగుతుంది, గొడవ జరుగుతుంది. దాని తర్వాత ఒకసారి మొదటి నుంచి ఆ వీడియో ఒకసారి ప్లే అయినప్పుడు చూస్తే చాలా క్లియర్గా ఎస్ వీళ్ళు చెప్పులతో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ మహిళ లోపల నుంచి వచ్చి కారం చేతిలో పట్టుకొని వచ్చింది. ఆ కారం తీసుకొని వీళ్ళ కళ్ళల్లో కొట్టే ప్రయత్నం చేసింది. దాని తర్వాత వీళ్ళు చెప్పులతో దాడి చేశారు. మొత్తం మీద పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మొదట కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎదురింట్లో ఉంటున్న వాళ్ళు ప్రశ్నించడంతో వాళ్ళపై కారం చల్లే ప్రయత్నం చేశారు. దాని తర్వాత స్థానికంగా ఉన్న వ్యక్తులందరూ కలిసి ఆ కుటుంబంపై చెప్పులతో అలాగే దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎస్, ఈ విషయంలో చూడండి కారం చల్లింది. తర్వాత వీళ్ళు చెప్పులు విసిరేస్తున్నారు. చూడండి మరి ఎందుకు వాళ్ళు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అని అడిగారా, ప్రశ్నించారా? నిన్న అమావాస్య కావడంతో ఒక్కసారిగా అనుమానాలు మరి తారాస్థాయికి చేరుకునే అమావాస్య సమయం కావడంతో ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే కొంత భయభ్రాంతులకు గురయ్యారు. ఆ భయభ్రాంతులకు గురై ప్రశ్నించడంతో మరి వాళ్ళు ఏ సమాధానం చెప్పారో ఏంటో తెలియదు, కానీ ఆ ఇంట్లోంచి కారం తీసుకొచ్చి కళ్ళల్లో కారం కొట్టే ప్రయత్నం చేసింది మహిళ. తర్వాత వీళ్ళు కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే కుటుంబంపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తూ క్షుద్ర పూజలపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక కేసుని కూడా నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరింత
అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులోకి వచ్చారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు నిన్న జరిగిన ఘటన ఏంటి? అసలు ఓన్లీ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు మాత్రమే ఉన్నాయా? నిజంగా వాస్తవానికి అక్కడ క్షుద్ర పూజలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయా? అంటే నిన్న అమావాస్య సందర్భం, నిన్న 15వ తారీఖు రోజు, సోమవారం రోజు, దాని సందర్భంగా క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి ఇష్యూ మణికొండ శివాజీ నగర్ లో చోటు చేసుకుంది. ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఇవన్నీ ఉండడంతో స్థానికులంతా కూడా క్వశ్చన్ చేశారు, గొడవ పడ్డారు. ఎదురింటికి సంబంధించినటువంటి మహిళ కళలో కారం చల్లి మరీ రచ్చ చేసినటువంటి పరిస్థితి. నిన్న అమావాస్య దీనికి ప్రధాన కారణం. అమావాస్య కావడంతో ఏదైనా పూజలు చేస్తా ఉన్నారా తెలియకుండా కావాలని రోడ్డు పైన వెళ్ళేటువంటి వారికి అది తగిలేలాగా, వాళ్లకు ఇబ్బంది కలిగేలాగా చేశారా అనేటువంటిది స్థానికులలో అనుమానం కలగడం అనేటువంటిది గొడవకు దారితీసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది. దీనిపై స్థానికులంతా ఆందోళన చెందుతా ఉన్నారు. వాళ్ళు సస్పెక్ట్ ఏమైనా నిజంగా లోపల ఏమైనా చేశారా చేయలే అనేది పోలీస్ ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ స్థానికులలో భయాందోళనకు రీజన్ ఏంటంటే నిన్న అమావాస్య కావడమే. నిన్న దానికి సంబంధించి దాంట్లో గత వీళ్ళంతా కూడా అనుమానం వ్యక్తం చేసి కుటుంబానికి సంబంధించిన దాడి చేసి కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్. చూడాలి పోలీసులు ఏం చేస్తారో. దీంట్లో పోలీస్ ఎంక్వైరీలో నిజంగా పూజలు జరిగినట్టుగా తెలుస్తుంది, బయటపడుతుందా ఏందనేది పోలీసుల ఎంక్వైరీలో తేలుతుంది. మధు, ఓన్లీ ఆ కుటుంబానికి, ఎదురింట్లో ఉంటున్న కుటుంబానికి మాత్రమే గొడవ జరిగిందా, లేకపోతే ఇతరులు కూడా దీంట్లో భాగమై ఉన్నారా? అంటే పోలీస్ ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా నిమ్మకాయలు, పసుపు, కుంకుమ నిన్న రాత్రి ఘటన చోటు చేసుకోవడంతో ఆందోళన స్థానికుల లోపల ముఖ్యంగా భయాందోళన కనిపించినటువంటి పరిస్థితి. క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేయడంలో అక్కడ నుంచి కరెక్ట్ గా రాకపోవడం, హార్ష్ రిప్లై రావడంతో ఆగ్రహానికి గురయ్యారు. గొడవకు దారి తీసింది. కావాలనే క్షుద్ర పూజలు చేస్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా రోడ్డు పైన వేశారు. ఇది మాకు ఇబ్బంది అనేటువంటి సైకలాజికల్ గా అంత ఇబ్బంది కావడం, ఇబ్బంది అవుతున్నటువంటిది క్వశ్చన్ చేసి గొడవ అయిన తర్వాత ఇష్యూ బయటకు వచ్చింది. వీడియోస్ బయటకు వచ్చాయి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వరకు వెళ్ళింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పోలీసు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎంక్వైరీలో వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వివరాలు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మణికొండలోని శివాజీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మనం చూడొచ్చు, మొదటగా మరి ఒక మహిళ తన ఇంటి ముందు కొంత పసుపు అలాగే నిమ్మకాయలు పెట్టి మరి ముగ్గు వేశారు. ముగ్గు వేసిన దాంట్లో పెట్టారో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే కొంత దాన్ని అభ్యంతరంగా తీసుకున్నారు. ఎదురింటి వాళ్ళు అభ్యంతరంగా తీసుకొని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. సో ఆ కుటుంబానికి సంబంధించిన మహిళ ఇంట్లోంచి బయటికి వస్తూనే తను కారం తీసుకొచ్చి వాళ్ళ కళ్ళలో ఆ కారం చల్లే ప్రయత్నం చేసింది. తర్వాత స్థానికంగా ఉన్న వ్యక్తులందరూ కలిసి చెప్పులతో ఆ కుటుంబంపై, ఆ ఇంటిపై దాడి చేశారు. సో మొత్తం మీద పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేశారా? స్థానికంగా ఉన్న వ్యక్తులైతే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి క్షుద్ర పూజలు చేస్తున్నారు ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో నిన్న అమావాస్య కావడంతో మరింత తారాస్థాయికి చేరుకున్నాయి అక్కడ పరిస్థితులు అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. వాస్తవానికి ఇంకా క్షుద్ర పూజలని అలాంటి చేసే వ్యక్తులు ఉన్నారని మీరు నమ్ముతున్నారా? ఆర్టీవీ అయితే ఇలాంటి విషయాలని ధృవీకరించట్లేదు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.